అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు అయితే చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు నేటి మాట ఒకసారి అయితే చూద్దాం. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు గొల్లుమంటున్నాయి. పురుగులన్నం నీళ్లచారుతో పేద విద్యార్థుల కడుపులు నింపుకుంటున్నారు. కుళ్ళిపోయిన కూరగాయల భోజనం తిని తీవ్ర అస్తవతకు గురవుతున్నారు. రుచి పచిలేని ఆహారం, అపరిశుభ్రమైన వాతావరణంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువు కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నారు. నిత్యం కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న ఉలుకు పలుకు లేని సర్కార్ సచ్చినోళ్లు ఇంటికాడ సావు డప్పు కొడుతున్నారు. పేద విద్యార్థులంటే చులకనగా చూస్తుంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అద్దె భవనాల్లో కాలం గడుపుతూ తరగతి గదుల్లో సౌలతులు లేక, హాస్టల్ రూమ్లో ఫ్యాన్ పనిచేయక, వర్షాకాలం దోమలతో, సీజన్ వ్యాధులతో పేద మధ్యతరగతి విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి నేటి మాట అయితే మనం చూసినాము. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూస్తే, ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే, చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అదనపు కలెక్టర్ దీపక్ తివారీ చెప్తా ఉన్నారు. మరి విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని కొనంబి మాఫిజాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మరి నిజమైంది, ఎందుకంటే చదువుతో పాటు ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహిస్తేనే మరి స్పోర్ట్స్ కానీ అలాంటి యాక్టివిటీస్ పైన, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఖచ్చితంగా పౌష్టికంగా ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలరు. ముందుగా ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే చదువు, స్పోర్ట్స్ అన్నీ వస్తాయి. ఇక గురుకులాల్లో రేపు స్పాట్ అడ్మిషన్లు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఓ కోల నాగేశ్వరరావు వినతి అంటూ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. ఇక చిర్లకుంటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని చిర్లకుంట గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎంపీడీఓ రాజేశ్వర్తో కలిసి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందే రామచందర్ లబ్ధిదారులకైతే పంపిణీ చేసిరంటూ మనం వార్త అయితే చూడొచ్చు. ఇక్కడ ఇక మంత్రి అనుచరుతోని డబ్బు వసూలట. మంత్రి అనుచరునని డబ్బు వసూలు, సీట్లు ఇప్పిస్తానని విద్యార్థుల తల్లిదండ్రులను మోసగించిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. మరి గురుకుల విద్యాలయాల్లో సీటు ఇప్పిస్తామని 26 మంది విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర మంత్రి సీతక్క అనుచరుని అంటూ ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తేనట మరి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తామని ఆసిఫాబాద్కు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర మంత్రి సీతక్క అనుచరుడని చెబుతూ సిర్పూర్, కాగజ్ నగర్, కౌటాల పలు మండలాల్లోని విద్యార్థుల నుండి ఒక్కో సీటుకు 20,000 రూపాయల చొప్పున మాట్లాడుకున్నాడు. అడ్వాన్స్గా ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయల చొప్పున 2,60,000 వసూలు చేశాడు. సీటు ఇప్పించాలని బాధితులు ఒత్తిడి చేయడంతో మంత్రి పేరుతో ఒక లెటర్ను చూపించాడు. తల్లిదండ్రుల నుండి డబ్బులు తీసుకోవడమే కాకుండా వారు చదువుతున్న పాఠశాలల నుండి టీసీలు సైతం తీసుకోమని చెప్పడంతో వారు టీసీలు తీసుకున్నారు. కానీ పిల్లలకు ఇటు గురుకులాల్లో మరి అడ్మిషన్ దొరక్క పాఠశాలల్లో చేరలేక ఎక్కడ చదవాలో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యక్తిపై మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిరట. మరి ఇట్లా కూడా జరుగుతున్నాయి. మంత్రి సీతక్క అనుచరుని అని చెప్పి మరి తల్లిదండ్రుల దగ్గర 20,000 మాట్లాడుకున్నారట. మరి ఇది ఎవరికి చెడ్డ పేరు? ఇక మరి ఖచ్చితంగా మరి ఎవరైతే పేరు చెప్పారో మరి ఆ మంత్రి గారికి వీళ్ళు కూడా, జనాలు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. సీట్ వస్తుంది, అది వస్తుంది అంటే గుడ్డిగా పైసలు ఇచ్చేయడమేనా? వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. సీట్లు ఎట్లా వస్తాయి? దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. స్కూల్లో చేరాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కాదు, అట్లా నమ్మాలంటే ఒక 5 నిమిషాలు కంప్యూటర్ ముంగడ కూర్చుంటే ఏ మంత్రి దగ్గర నుంచి లెటర్ కావాలో ఆ మంత్రి దగ్గర నుంచి లెటర్ మేము టైప్ చేయొచ్చు. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతో మంది మంత్రులు ఉంటారు, వాళ్ళందరికీ సీట్లు వస్తాయి. మరి ఒకవేళ అట్లా రావాలనుకుంటే అప్పుడు అట్లా సరే మంత్రి అనుచరణ అని చెప్పారు. మరి ఆ మంత్రి గారితో ఫోన్ మాట్లాడిపించచ్చు కదా, మాట్లాడిపిస్తుండే కదా. ఒకవేళ అది నిజమైతే ఆ మంత్రి గారితోనే మాట్లాడిపించి మేము ఇప్పిస్తామమ్మ సీట్లు మరి మాట్లాడకుండా మంత్రి గారే చెప్తారు కదా. ఎవరిని కూడా అంత తక్కువ. ఈ మధ్య ఎట్లా ఉందంటే అందరు ఫోటోలు ఉన్నాయి. అంతే, ఎవరు ఎప్పుడు ఎమ్మెల్యే కనిపించినా, మంత్రి కనిపించినా ఒక ఫోటో సార్ అంటే ఇచ్చేస్తారు. సో ఈ ఫోటో దిగుతారు. దిగేసి ఏం చెప్తారంటే వీళ్ళందరికీ చూపిస్తారు, నేను ఈ మంత్రి దగ్గర పనిచేస్తున్నా, ఈ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నా. సో ఈ విధంగా చూపిస్తారు అన్నట్టు. కాదు, జనాలు కూడా మోసం చేస్తామంటే మేము మోసపోతాం అని ముందు రెడీగా ఉంటారు. అట్లున్నది కథ. ఇక సరిహద్దులో పోలీసుల విస్తృత తనిఖీలు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో హై అలర్ట్. జనజీవన స్రవంతిలో కలవండి, చెన్నూరు రూరల్ సిఐ బన్సీలాల్ పిలుపు అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పులుల రక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం, ఫారెస్ట్ డివిజన్ అధికారి దేవిదాస్ అంటూ మనం ఇక్కడ వార్త గమనించవచ్చు. ఇక తల్లి నేత్రాలను దానం చేసిన కొడుకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు అందజేత. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో లంబడితాండా గ్రామానికి చెందిన రంగ రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం ఆమె కొడుకు రంగ ప్రశాంత్ తల్లి నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని లయన్స్ క్లబ్ బెల్లంపల్లి కార్యదర్శి ఎర్ర ఆదర్శన్కు తెలపడంతో ఆయన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు, ఇన్స్టిట్యూట్కు అధికారులు సంప్రదించి నేత్రదానానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అయితే నిర్వహించారంట. మరి
ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. వేల్పూర్ ఘటనలో బెయిల్పై వచ్చిన కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన ప్రస్తుతం ఉంటామని, ఎన్ని కేసులు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారంటూ మరి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక రెండు గ్రామాల మధ్య ఇసుక వివాదం. మంజీరా నది బ్రిడ్జిపై నిలిచిన 75 ఇసుక ట్రాక్టర్లు. పోతంగల్ గ్రామస్తులు కొడిచేర్ల నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు. కోటగిరి తహసీల్దార్కు ఫిర్యాదంట. మరి రెండు గ్రామాల మధ్య కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందంటే ఇసుక విషయంలో. సో ఇక ఆర్మూర్ బాలికల కళాశాలలో 31న స్పాట్ అడ్మిషన్లు అంటూ మనకి ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. కత్తెర పురుగు నివారణ చర్యలు తీసుకోవాలి. పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి హరికృష్ణ అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు పంటను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించిన వ్యవసాయ అధికారి హరికృష్ణ అంటూ ఒక వార్త. మరి వ్యవసాయ అధికారులు కూడా మరి పంటలపైన తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి వార్త వస్తుంది. ఇక బోధనలో రైతు సంఘం ఆందోళన. పేదల భూములను ధనిక రైతులు కబ్జా చేశారని ఆగ్రహం. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోతంగల్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 332, 334 పరిధిలో తమ భూములను తక్షణమే సబ్ డివిజన్ చేసి ఇవ్వాలని పేద రైతులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసినట్టు. 1931 అప్పటి ప్రభుత్వం దళితులు, గిరిజనులకు, అత్యంత పేదలైన రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు ఈ భూములను పట్టాలు అయితే జారీ చేసిందట. మరి జారీ చేసిన పట్టాలు అయితే కొందరు ధనిక రైతులు అంటే కబ్జా చేస్తున్నారంట. వాళ్ళైతే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మరి స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్కి అయితే వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇక బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి యూఎస్పీసీ నాయకుల డిమాండ్ అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ బీసీల ద్రోహిగా మారొద్దు. ఇక బీసీ రిజర్వేషన్లకు బండి సంజయ్ మద్దతు ప్రకటించాలి. కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా చైర్మన్ ఆంజనేయులు గౌడ్ గారు చెప్తా ఉన్నారు. మరి బీజేపీ బీసీల ద్రోహిగా మారకూడదని చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇరుకు గదులతో ప్రైవేట్ పాఠశాలలు, మార్కులే లక్ష్యంగా ఒత్తిడితో కూడిన విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం, మౌలిక వసతులు కల్పించడంలో విఫలం, ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాలల నిర్వహణ. సో మరి అది జరుగుతూనే ఉంటాయి, మరి తల్లిదండ్రులు పంపిస్తూనే ఉంటారు. సో అట్లుంటుంది. ఇక బీసీ బిల్లు వ్యతిరేక నేతలు రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేందర్ అంటూ మనకు ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. జ్యోతిష్మతి కళాశాలలో అనుమతి లేని భవనాలట. మరి అధికారులు చర్యలు తీసుకోవాలి. రామకృష్ణ కాలనీ జీపీ స్పెషల్ ఆఫీసర్కు ఫార్వర్డ్ బ్లాక్ నాయకుల ఫిర్యాదు అంటూ ఒక వార్త. మరి కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని శాలిని విద్యాసంస్థ, అలాగే శాలిని విద్యాసంస్థ యాజమాన్యం గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో నిర్మించిన భవనాలను తక్షణమే కూల్చివేయాలని, జీపీకి కట్టే పన్నులు తక్కువ కొలతలు చూపించి తక్కువ పన్నులు కట్టుతున్నారని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జి ప్రశాంత్ కుమార్, కే బద్రీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి జ్యోతిష్మతి కళాశాలలో అనుమతి లేనటువంటి భవనాలు ఉన్నాయి. అలాగే మరి పన్ను విషయంలో కూడా కొంత అవకతవకలు జరుగుతున్నాయంటూ మరి వినతి పత్రం అందించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక విద్యార్థుల అనారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిర్వాహకులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచన. జిల్లాలోని పలు గురుకులాల తనిఖీ. కరీంనగర్ జిల్లాలోని గంగాధరలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ బాలుల గురుకుల పాఠశాలను, మైనార్టీ రెసిడెన్షియల్ బాల పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అయితే మంగళవారం ఆకస్మికంగా సందర్శించారంట. అక్కడ ఇక ఇసుక రవాణాకు అనుమతులు. జిల్లాలోని 7 ఇసుక రోజులకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. వివరాలు వెల్లడించిన కలెక్టర్ సత్పతి అంటూ మనకి ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక స్కూల్ బస్సు కింద చిన్నారి మృతి. భూపాల్పల్లి జిల్లా అంబర్పల్లి గ్రామంలో ఘటన అంట. మరి నిజంగా దారుణం ఇదే. చూసుకోవాలి, స్కూల్ పిల్లలు కావచ్చు, రోడ్డు దాటే వాళ్ళు కావచ్చు, ఏం చేస్తారో అర్థం కాదు. క్లీనర్లు చూసుకోవాలి. డ్రైవర్ మూవ్ అయ్యేటప్పుడు, బస్సు మూవ్ చేసేటప్పుడు క్లీనర్ చూసుకోవాలి. ఇక మెదక్ ఉమ్మడి జిల్లా వార్తలు. ప్రమాదకరంగా నాగ్సానిపల్లి వంతెన అంటూ ఒక వార్త. మరి శిథిలావస్థకు చేరుకున్న వైనం, అధికారులు మరమ్మతులు చేయించాలి విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు. మరి మండలంలోని నాగ్సానిపల్లి, షేరిపల్లి, కొడపాక, గాజులగూడెం, అలాగే చిత్రియాల గ్రామాలకు రాకపోకలకు కీలకమైన నాగ్సానిపల్లి వంతెన ప్రమాదంలో ఉంది. దశాబ్దాల క్రింద గణపూర్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ కాలుపై నిర్మించిన ఈ వంతెన ఓవర్లోడ్ వాహనాల రాకపోకల వల్ల శిథిలావస్థకు చేరుకుంది. మరి రీసెంట్గా కూడా గుజరాత్ రాష్ట్రంలో ఒక వంతెన కుప్పకూలిపోయింది ఒక్కసారిగా. మరి మరమ్మతులు చేపట్టకపోతే ఇక ఇట్లాంటి శిథిలావస్థకు చేరినటువంటి వంతెనల పరిస్థితి పైన ఇక ఖచ్చితంగా మనం ఒక భయంతోనే దాని మీద ప్రయాణం చేస్తుంటాం. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆందోళనలో మీనాక్షి నటరాజన్ పర్యటనను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పాదయాత్రలో కార్యకర్తలు వేలాదిలా పాల్గొనాలి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక వీధి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలి. జైరాబాద్ BIRS నాయకుల వినతి అంటూ మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక బైండ్ ఓవర్ ఉల్లంఘనలో బెల్లం వ్యాపారికి జరిమానానట.
అక్కన్నపేటకు చెందిన బెల్లం వ్యాపారి బింగి శారదా చంద్రమౌళి గతంలో బైండ్ ఓవర్ అయినప్పటికీ గుడుంబ తయారీదారులకు బెల్లం పట్టికలు సరఫరా చేస్తూ ఇక పట్టుబడ్డారు. అక్కన్నపేట తహసీల్దార్ అనంతరెడ్డి ఆదేశాల మేరకు 50,000 రూపాయలు జరిమానా విధించారట. మొత్తం మీద బైండ్ ఓవర్ ఉన్నటువంటి బెల్లం వ్యాపారికి అయితే జరిమానా విధించినటువంటి ఒక వార్త. ఇక పటాన్చెరు నుండి తిరుమలకు పాదయాత్ర, మహాపాదయాత్ర. కృష్ణారెడ్డిపేట నుండి మాణిక్యం 5వసారి, పటాన్చెరు రాజు 21సారి తిరుమలకు పాదయాత్ర. 15 రోజుల పాటు సాగనున్న కాలినడక. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ లీడర్ నీలం మధు ముదిరాజ్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి సీనియర్ సివిల్ జడ్జ్ కవితాదేవి అంటూ ఒక వార్త. మరి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ కవితాదేవి అన్నారు. మంగళవారం మొగుడుంపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి హాజరై మాట్లాడారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంతో పాటు వాటికి సంబంధించిన చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హిమబిందు, ఎస్ఐ రాజేందర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నట్టుగా వార్త అయితే మనం చూడొచ్చు. నిజంగా చట్టాలపైన ప్రతి ఒక్కరికైతే అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పటికీ, ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నప్పటికీ, ముఖ్యంగా ప్రభుత్వ ఏదైనా కార్యాలయం ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు కొందరు, అందరు కాదు. మనం రూల్స్ తెలుసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్లు తెలుసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చట్టాలు, పోలీసులతో మాట్లాడే విధానం కానీ, ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళందరితో మాట్లాడాలంటే మనం చట్టాలు తెలుసుకోవాలి. సో అట్లా. సో ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం స్పాట్ కౌన్సిలింగ్ అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుందాం. ఇంటర్మీడియట్లో తక్షణ ప్రవేశాలు. అనంతగిరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి రమాదేవి గారు చెప్తా ఉన్నారు. అనంతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్లో తక్షణ ప్రవేశాలు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ డి రమాదేవి తెలిపారు. ఖాళీగా ఉన్న బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో ఎంపికైన వారికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 10వ తరగతి మెమో, మొదటిసారి పాస్ అయినటువంటి మెమో, అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 3 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకొని హాజరు కావాలని తెలిపారట. మరి 31వ తేదీ నాడు 9 గంటలకు ఉదయం మరి ఇక్కడ ఏదైతే మరి అనంతగిరిలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ఉందో మరి అక్కడ ఇంటర్మీడియట్లో స్పాట్ అడ్మిషన్లు అయితే జరుగుతూ ఉన్నాయట. మరి ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు హాజరు కావాల్సిందిగా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత. 1 ఎకరం వరకు అవసరమైన నీటితో 4 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు. నాటిన మొదటి 4 సంవత్సరాలు 50,918 సబ్సిడీలు. అయితే అలాగే ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి. ప్రాణహిత చెవెల ద్వారా వచ్చే 5 ఏళ్లలో మన ప్రాంతానికి సాగునీరు తెస్తాం. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అంటా ఉన్నారు. మరి వ్యవసాయ రంగానికి అయితే ప్రభుత్వం అయితే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందంటూ మరి ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అందుబాటులో యూరియా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. ఏవో రేణుకా చక్రవర్తి వెల్లడి అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు. కాగ్నా నది వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపంపై ఆందోళన. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2 సంవత్సరాల క్రితం కాగ్నా నది వంతెన ఏర్పాటు చేసిన నూతన బ్రిడ్జి నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించడం వల్ల పలు చోట్ల వంతెనపై పెద్ద రంధ్రాలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ నాయకులు మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయాలని భావించారట. మరి మొత్తం మీదనైతే కాగ్నా నది వంతెన నిర్మాణంపైన అయితే మరి పనుల్లో లోపం అయితే స్పష్టంగా తెలుస్తోందంటూ మరి ఇక్కడ ఆ లోపం పైన కూడా ఆందోళన చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక IFHE జెల్ ఎడ్యుకేషన్ మధ్య అవగాహన ఒప్పందం. అంతర్జాతీయ అర్హతలను ICFAI విశ్వవిద్యాలయం కృషి అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక ఘనంగా నాగుల పంచమి భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. మరి నిన్న నాగుల పంచమి సందర్భంగా ఇక ప్రతి చోట్ల కూడా మరి ఆలయాలు అయితే కిక్కిరిసినట్టుగా మనకైతే చూస్తూ ఉన్నాం. నిన్న నుంచి కూడా మరి సమస్యల వలయంలో బుద్వేలాట. చిత్రమైన గ్రామ రహదారులు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు నామమాత్రంగానే ప్రజావాణి నిర్వహణ, అక్రమ వసూళ్ల మీదున్న ధ్యాస ప్రజా సమస్యలపై లేకపాయే విమర్శిస్తున్న గ్రామస్తులట. గత సంవత్సరం జూన్, జూలై నెలలో కురిసిన వర్షాలకు సర్కిల్ పరిధి బుద్వేల్ గ్రామంలో రహదారులన్నీ చిత్రమయ్యాయని, అడుగుకోక గుంత ఏర్పడిందని బుద్వేల్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక మరి GHMC సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని రోడ్లు బాగు చేయాలని గత సంవత్సరం 2024 10వ నెల 7వ తారీఖు నాడ లిఖితపూర్వకంగా స్థానిక వాసైన యాదయ్య ఫిర్యాదు చేయడం జరిగిందట. అధికారులు పట్టించుకోకపోవడంపై 2025లో మళ్ళీ ఫిర్యాదు చేసిరట. అయినా కూడా అధికారుల స్పందన లేకుండా పోయిందట.
ఇక్కడ రోడ్లు చూడొచ్చు, ఇక్కడ గుంతలు చూడొచ్చు, నీళ్ళు వస్తే దాని మీద మొత్తం నిండిపోతాయి. సో ఇక మరి వాళ్ళకు అది పట్టించుకునే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తలేదంట. సరే కంప్లైంట్ చేయలేదంటే అది వేరు, కంప్లైంట్ చేసి 2 సంవత్సరాల నుంచి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి ఇంకా స్పందన లేదు అంటే అధికారులు ఎంత మరి నిద్రపోతుంటారా మరి ఏందో అర్థం కావట్లేదు. ఇక నాచారం అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి, జోనల్ కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇక డివిజన్ సమస్యలపై ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ను కలిసి నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ నాచారం డివిజన్లోని పలు అభివృద్ధి పనులకైతే నిధులు మంజూరు విషయమై చర్చించడం జరిగిందని మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ విద్యార్థులను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా, ముచ్చింతల్లో మై హోమ్ సంస్థ అదనపు తరగతి గదుల నిర్మాణం. ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అంటూ మరొక వార్త. ఇక శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మై హోమ్ సిమెంట్ అధినేత రామేశ్వరరావు, సంస్థ వైస్ చైర్మన్ జగపతిరావు సంస్థ సౌజన్యంతో 14 అదనపు తరగతి గదులు నిర్మించిన యాజమాన్యం తిరిగి మరో 12 నూతనంగా అదనపు తరగతి గదులను నిర్మించారు. ఈ పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ అప్పటి భారత వరల్డ్ కప్ విజేత కల్నల్ కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారట. మరి ఆయన చేతుల మీదుగా పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభం నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్న మై హోమ్ సంస్థ అలాగే మరి అధినేతలు రామేశ్వరరావు జగపతిరావులను కపిల్ దేవ్ ప్రత్యేకంగా అభినందించారు. మరి కపిల్ దేవ్ మనకు తెలిసిన విషయం, మంచి క్రికెటర్. ఇక ఆయన చేతుల మీద మంచి కెప్టెన్ కూడా, మనకు ఫస్ట్ టైం వరల్డ్ కప్ కూడా అవును ఆయన చేతుల మీదనే వచ్చింది. ఆయన కెప్టెన్ ఉన్నప్పుడు నిజంగా అదృష్టవంతులు ఈ యొక్క ఎవరైతే మరి ఈ యొక్క అధికారులు ఉన్నారో మరి మై హోమ్ అధినేతలు అలాగే జగపతిరావు గారు మరి రామేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఇక మరి కపిల్ దేవ్ గారి చేతుల మీద కూడా మరి అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రికెటర్లను నిలబెట్టేందుకు ప్రోత్సహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సివరేజీ పైప్ లైన్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ హాఫీస్పేట 109 డివిజన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన సీవరేజ్ లైన్ మరమ్మతు పనులను శీరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీ, బీఆర్ఎస్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. హాఫీస్పేట ఖైదమ్మ కుంట చెరువు వాకింగ్ ట్రాక్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారట. మరి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. హాఫీస్పేట అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ చేస్తున్న కృషిని కొనియాడారు అంటూ ఒక వార్త. మరి సివరేజ్ పైప్ లైన్ పనుల గురించి అయితే మరి పరిశీలన చేపడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉద్యానవనంలో మురికి నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలి, KLNY పార్క్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముఖేష్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక సనత్ నగర్ డివిజన్లోని కంచర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్కును ప్రతిరోజు 100 మంది వస్తుంటారు. అయితే పార్కు మధ్యలో నీటి కుంట ఉంది. గతంలో వర్షం పడినప్పుడు వర్షపు నీరు అందులో చేరేది, కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనిపించడం లేదని స్థానికులు అయితే అంటున్నారు. దీంతో కొత్త నీరు చేరకుండా పాత నీరు నిల్వ ఉండి మురికి కుంటగా తలపిస్తుందని పార్కుకు వచ్చేవారైతే ఆరోపిస్తున్నారంట. మరి ఈ విధంగా కనిపిస్తుంది, అలా మురికి ఉందంట. మరి వచ్చే వాళ్ళు ప్రశాంతత కోసం వాకింగ్ చేస్తానికి వస్తారు పార్కులోకి. మరి ఈ విధంగా ఉంటే ఇంకా వాళ్ళకి లేనిపోయిన సమస్యలు వస్తాయి, ఇంకా లేనిపోయిన రోగాలు వచ్చి ఇక దోమలు అవి కలిసి ఇంకా రోగాలు వస్తాయి. పాలమూరు జిల్లా వార్తలు. నాగుల పంచమి రోజు వింత ఆచారం. నాగుల పంచమి సందర్భంగా పాములకు పాలు పోసి కొలవడం ఆయన ఆనవాయితీ, కానీ ఇక్కడ తేళ్లను పూజించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. వారిని ఇదేం ఆచారం, పాములను పూజించడం కానీ తేళ్లను పూజిస్తున్నట. ఇక తేళ్లను పూజించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు ఆ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. గ్రామ సమీపంలోని కొండ మవ్వ గుట్టపై ఉన్న ఆ కొండ మవ్వను కొలుస్తూ అక్కడ తేళ్ల విగ్రహాలకు పూజించడం చేస్తారు. అలాగే గుట్టపై ఏ రాయి తీసినా అక్కడ తేళ్లు దర్శనమిస్తాయి. వాటిని తమ శరీరంపై ఎక్కించుకోవడం, వాటితో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుకోవడం చేస్తారు. తేళ్లు కరిచినా తగ్గుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అది ఆనదిగా వస్తున్నటువంటి ఆచారం అని వారు చెప్పారు. ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర నుండి ప్రజలు తండోపతండాలుగా ఈ వింత ఆచారం తిరిగిస్తారు. మిగతా రోజులలో అవి కరిస్తే విషం పాకుతుంది, కానీ నాగుల పంచమి నాడు కరిచినా ఏమీ జరగదని వారి ప్రగాఢ నమ్మకం. మరి చూసిరు కదా, ఇట్లాంటి ఆచార సంప్రదాయాలు ఇంకా ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే నాగుల పంచమి రోజు మనం పుట్టకు పాలు పోసడం, పాములకు పాలు పోసడం మనం చూస్తాం, కానీ ఇక్కడ తేళ్లను పూజిస్తారట. తేళ్లు ఏ బండ తీసినా కూడా తేలినంటే మా ఒక్కరోజు తేళ్లు కలిస్తేనే విషం ఎక్కదట, మిగతా రోజు తేళ్లు కలిస్తే ఖచ్చితంగా విషం ఎక్కుతుందట. ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలకు వచ్చి ఈ ఆచార సంప్రదాయాలు అయితే పాటిస్తారట. మరి నిజంగా చాలా డిఫరెంట్ ఉంది. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా, గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక కోర్టులో లగచెర్ల రైతులకు ఊరట. నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఫార్మా భూసేకరణ విషయంలో కలెక్టర్ పైన దాడి చేసిన ఘటనలో అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర పాటు రైతులందరికీ ఊరటైతే లభించిందంట. మరి అక్కడ ఇక విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలి. వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి సూచన. టీఎంసీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ అంటూ ఒక వార్త. మరి
ఇంటర్ మొదటి రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు చదువుపైన మాత్రమే దృష్టి సారించాలని వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ఐ కురుమూర్తి అన్నారు. మంగళవారం క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ దినపత్రిక తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దండ సిఐ ఎస్ఐ పాల్గొని మాట్లాడారు. ఇక విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. మరి ఇంటర్ ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకైతే మరి పరీక్షా ప్యాడ్లు అందిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అచ్చంపేట పట్టణంలో కాటన్ సర్చ్ ధృవీకరణ పత్రాలు లేని కారు, ఆటో, 50 ద్విచక్ర వాహనాల సీజ్ అంట. ఇక అచ్చంపేట పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీ కాటన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 2 సిఐలు 80 మంది పోలీసులు ఇంద్రానగర్ కాలనీలో ఇంటింటికి తనిఖీలు చేపట్టారు. అట్లా అయితే కటన్ సర్చ్ ఏంటంటే ఏదైనా కాలనీ ఉంటుంది కదా, పోలీసులు మన రోడ్డు పైన పోతుంటే ఆపుతాం, మనం ఆపుతారు, పత్రాలన్నీ చెక్ చేస్తారు. మరి ఇది అట్లా కాదు, కాలనీకి డైరెక్ట్ పోలీసులు ఇంటింటికి వెళ్తారు. సో ఇంటింటికి వెళ్ళి మీకు బైక్ ఉందా, కార్ ఉందా చూస్తారు, వాటికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా చూస్తారు, లేకపోతే అక్కడి నుంచి తీసుకొని పోతారంట. సో ఆ విధంగా 50 ద్విచక్ర వాహనాలు అయితే ఇంటికి కూడా వచ్చి తీసుకొని పోతారు. సో సరైన పత్రాలు లేకపోతే ఇక ఆ విధంగా సీజ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలి. పాఠశాలను సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు. ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీఎంటీ జిల్లా అధ్యక్షుడు పరశురాం మాట్లాడుతూ పాఠశాలలోని వంటగదిని అయితే పరిశీలించారు. ఆహార పదార్థాలు నిల్వ చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. వంట చేసే పరికరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని, అలాగే బియ్యం, పప్పు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వంట చేసే సిబ్బందితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం పాఠశాలలో భోజనం పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులు పాఠశాలలో నీటి సమస్య ఉందని, నీరు తాగాలంటే బయటకు వెళ్ళి తాగాల్సి వస్తుందని టీం సభ్యులకు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం విద్యార్థుల్లో కలిసి తీన్మార్ మల్లన్న టీం సభ్యులు భోజనం చేశారు. కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు శివ, సల్మాన్, వసీం, రాజు, దేవా తదితరులతో పాల్గొన్నారంట. మరి నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బండి చిన్నది, లోడు పెద్దది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో నల్గొండ, మునుగోడు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక లోడుతో ఇనుప సామాను వేసుకుని డీసీఎం మినీ ఆటోలలో ప్రమాదకరమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. వాహనాలు చిన్నవి కానీ వాళ్ళు వేసుకొని వచ్చే లోడ్ మాత్రం చాలా భారీగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై పక్కన ఉండే కరెంటు వైర్లు తక్కువ ఎత్తులో ఉండడంతో ఇలాంటి కెపాసిటీకి మించిన లోడ్తో ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఇది ఆటోనా లారియా మనకు అర్థమైతే డీసీఎం లెవెల్ వేసుకోబోతున్నాడు. మొత్తం మీద ఈ యొక్క సామాన్ అంతా కూడా డీసీఎం లారీలో పట్టేంత సామాను చిన్న లారీలు వేసుకోబోతున్నారు. మరి ఖచ్చితంగా అధికారులు కూడా ఇట్లా పర్యవేక్షణ చేపట్టి ఇటువంటి డేంజర్ అని చెప్పి వాళ్ళకు సూచనలు చేసి మరి అవి పట్టుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఇట్లాంటి వాటి వల్ల కూడా జరుగుతాయి అన్నమాట. ఇక నాణ్యతా లోపంగా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పనులు. కట్టకు తీసిన మట్టినే మళ్ళీ పోస్తున్న వైనం. నాణ్యతా ప్రమాణాలను తిలోదకాలు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్న కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులంట. ఎట్టకేలకు జాన్ పహాడ్ మేజర్ కాల్వకు నీరు విడుదల అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో పూర్తి స్థాయిలో నిండింది. గత వారం రోజుల క్రితమే సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మేజర్ ఆవాస కాలువలో పనులు పూర్తి కాలేదని సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్ల మండల పరిధిలోని జాన్ పహాడ్ మేజర్ కాల్వకు నీటి విడుదలను ఆపేశారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతిలాల్ నాయక్ అన్నారంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు గుంతలు ప్రారంభం. వన మహోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రాంబాబు అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక పంచాయతీ ఆఫీస్ ముందు చెత్త వేసి గ్రామస్తుల నిరసన. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం కోటపహాడ్ పంచాయతీ కార్యదర్శి పనితీరుపై మంగళవారం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట చెత్త వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామ కార్యదర్శి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని మా గ్రామ అభివృద్ధి తోడ్పాటుకు గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో మరి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు వీళ్ళంతా పాల్గొన్నారంట. మరి ఆ గ్రామానికి సంబంధించిన కార్యదర్శి ప్రజలకు అందుబాటులో ఉండలేడంట. మరి ఆయనకు జీతం ఎందుకు, మరి ఆయనకు ఉద్యోగం ఎందుకు అందుబాటులో ఉండకపోతే? గ్రామ కార్యదర్శి అంటే గ్రామానికి సంబంధించి ఏ పనులున్నా, ఏ అభివృద్ధి పనులున్నా అవన్నీ చూసుకోవాలి. సో ఇక వారంలో 350 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. ఇక గత వారం రోజులుగా 350 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ కె నరసింహ ఒక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిరంట. ఇక ఓంకార్ శత జయంతి జయప్రదం చేయండి. మరి
ఎంసీపీఐయు నాయకుడు ఓంకార్ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో కామ్రేడ్ ఏపూరి సోమన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి. ప్రమాదవశాత్తు స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన ఇది. ఇక బాధిత కుటుంబ సభ్యుల ప్రకారం ఇక మహదేవపురం మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన సింగినేని మల్లేష్ భాగ్య దంపతుల కుమార్తె శ్రీహర్షి మంగళవారం తన అన్నయ్యను బస్ ఎక్కించడానికి తల్లితో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చిన్నారి బస్సు కింద పడి మృతి చెందిందంట. మరి అక్కడ తీసుకుపోవడమే తప్పు అని అంటే ఇక ఇది ఖచ్చితంగా ఇది ఎట్లా అంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఒక విధంగా. ఇప్పుడు అతను బాబును బస్ ఎక్కించడానికి తీసుకొని పోయింది, మన పాపను పట్టుకోవాలి కదా. సో తీసుకుపోవద్దు ఒక విధంగా, తీసుకోవద్దు పట్టుకోవాలి. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే చిన్నగా ఉంటుంది, ఎత్తుకోవాలి. రోడ్డు మీద వేస్తే పాప ఎట్లా వెళ్ళిపోతారు కదా. మరి ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుంది, తీసుకుపోతారు, పట్టుకోరు, చేయరు, ఇష్టరీతిన పిల్లలు పరిగెత్తా ఉంటే ఎవరికి నష్టం? మీకే నష్టం కదా. ఇక బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాల తయారీ ముఠా అరెస్ట్ అంట. 6 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్లు స్వాధీనం. బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న 15 మందిని మంగళవారం టాస్క్ ఫోర్స్ హన్మకొండ మేల్స్ కాలనీ కేయూసీ పోలీసులు ఆర్టీఏ అధికారులతో సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 6 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్లు, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్కు అవసరమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట. మరి మొత్తం మీదైతే రిజిస్ట్రేషన్లు ఏదైతే వాహన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో మరి రిజిస్ట్రేషన్లు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కొంత ఏమంటారు జాగ్రత్తలు పాటించాలి, లేదంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి. చూసిరుగా మరి బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలు అయితే సృష్టిస్తురట. ఇక ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ పరకాల పట్టణంలో పలువురు లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరేజ్ మంగళవారం పరిశీలించారంట. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పనులు పురోగతి గురించి ఆమె అయితే అడిగి తెలుసుకున్నారంట. ఇంకా పారిశుద్ధ్య నిర్మూలనకు పటిష్ట చర్యలు. పరకాల మున్సిపాలిటీలో జేసీబీ స్వచ్ఛ ఆటోల ప్రారంభం అంటూ ఒక వార్త. మరి పరకాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్మూలనకైతే అవసరమైనటువంటి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పేర్కొన్నారంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక శిథిలావస్థలో జనగామ రైల్వే బ్రిడ్జు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి. సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు గోపి పట్టణ కార్యదర్శి ప్రకాష్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక జనగామ పట్టణంలో నెహ్రూ పార్క్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు రైల్వే లైన్ క్రాస్ చేయడం కోసం ఉన్న బ్రిడ్జి మరమ్మతులు నోచుకోక అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంతో శిథిలమైపోతుందంటే. ఇక సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అయితే అన్నారంట. మరి చూడొచ్చు ఏ విధంగా ఆ బ్రిడ్జ్ అయితే తయారైందో. మరి ఇక పిఎం శ్రీ అసనపర్తి బాలికల పాఠశాల ఎంపిక హర్షణీయం. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అయితే అంటున్న వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కదిలిన జిల్లా అధికార యంత్రాంగం. చంద్రు తండాలో 7 డెంగ్యూ బాధితులు, 3 గ్రామాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు, శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. మరి డెంగ్యూ ప్రబలుతున్నటువంటి వార్తలు మనం వేస్తూనే ఉన్నాం ప్రతిసారి. సో శనార్థి తెలంగాణలో ఒక కథనం అయితే ప్రచురితమైంది. ప్రమాదంలో ప్రజారోగ్యం అని చెప్పి దానికైతే స్పందించడం జరిగిందట. ఇక మండలంలోని అజ్మీర తండా, చంద్రు తండాల్లో వెలుగు చూసిన డెంగ్యూ కేసులపై శనార్థి తెలంగాణలో ప్రచురించిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆరోగ్య శాఖ, పంచాయతీ శాఖల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ మంగళవారం చందుతాండ, మహమ్మదాపురం, సుబ్లేడు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక ప్రస్తుతం చందుతాండాలో 7 డెంగ్యూ కేసులు నమోదు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారట. మరి చందుతాండాలో 7 కేసులు అయితే నమోదైనాయట. సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఇంకా ఆలస్యం చేసే ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని పేర్కొన్నారు. బాధితుల ఇళ్లను ఆమె పరిశీలించి పరిసరాల్లో నిలిచిన నీరు, చెత్త కారణంగా దోమల ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా తక్షణమే డీవాటరింగ్, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డెంగ్యూ కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. మరి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మరి మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇక ఆశా వర్కర్లు కావచ్చు అప్రమత్తమై ప్రజలను కొంత అవగాహన కల్పించి మరి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని అలాగే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తే చాలా మంది కొంత సురక్షితంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే డెంగ్యూ అంటే మామూలు విషయం కాదు. డెంగ్యూ వచ్చిందంటే వైట్ బ్లడ్ సెల్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి. దాదాపు ఒక 30-40 వేలకు పడిపోయినాయి అంటే మనిషే చచ్చిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
రైట్, ఇక అందని ద్రాక్షగా గృహజ్యోతి లబ్ధిదారులకు పడని గ్యాస్ సబ్సిడీ అసహనం వ్యక్తం చేస్తున్న మహిళలు. ఇక గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులకు జమ కావాల్సిన గ్యాస్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం లేదంటూ మహిళలు ప్రభుత్వంపై అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారట. ఇక మండల కేంద్రంలోని బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు మహిళలు ప్రదక్షిణలు చేస్తున్నారంట. మరి ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉందంటే అదైతే పడతలేదంట. మరి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. బోనాగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయ్ అంటూ ఒక వార్త. మరి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి కళావతి సందర్శించారు. ఓపీలో వస్తున్న జ్వరం కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి ఫార్మసీ రూమ్ డిస్పెన్సరీని తనిఖీ చేశారు. ఇక ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు వైరల్ ఫీవర్తో ఖచ్చితంగా చాలా మంది అయితే జాయిన్ అవుతూ ఉంటారు. మరి ఆ వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి కళావతి గారు అయితే వాళ్ళని పర్యవేక్షించి మరి ఖచ్చితంగా ఆరోగ్య కేంద్రాన్ని అయితే మరి ఏమంటారు ప్రాథమికంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలుపుతా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. హెల్త్ సెంటర్ను పరిశీలించిన ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు వర్షాకాలంలో ప్రబలైన వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు సూచించారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ ప్రమిలతో కలిసి నేలకొండపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సదుపాయాలు, ఔషధ నిల్వలు, పరిశుభ్రత చర్యలను పరిశీలించిన వారు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం, తాగునీటి వనరుల రక్షణ వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారట. మరి వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మరి శ్రీకాంత్ బాబు గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వైద్యులను ఆదేశించిన ఐటీడీఏ పిఏ బి రాహుల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక తెల్లం శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. లంబాడీలు, కోయాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు, సేవాలాల్ సేవా నాయకులు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కలిగి ఉండి కులాల మధ్యన తగు పెట్టడం చట్టవిరుద్ధమని అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు గుగులోతు రాంబాబు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోక్యా సురేష్ నాయక్ డిమాండ్ చేసిరంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. లంబాడీల మధ్య, కోయిల మధ్య మరి ఎమ్మెల్యే వెంకట్రావు అయితే మరి విభేదాలు సృష్టిస్తున్నారట. మరి ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వాళ్ళైతే అక్కడ చెప్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.